నమస్కారం. శ్రీమాత్రే నమః. నేను ఇప్పుడు కాళికా స్తోత్రాన్ని చెప్పబోతున్నాను. ఈ స్తోత్రం ఎవరైతే పఠిస్తారో, ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఎటువంటి భయాందోళనలు ఉండవు. అంతేకాకుండా ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా ఇంట్లో ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళలో ఉన్నటువంటి భయాందోళనలన్నీ తొలగిపోతాయి. నేను ఇప్పుడు ఆ స్తోత్రాన్ని మీకు పఠించి చూపిస్తున్నాను. జయ జననీ పావని భక్త సంరక్షిణి సత్కృపా వీక్షణి శ్రీ విశేష ప్రమోదాయత్త లోకత్రయీ యో మహామాయి సర్వేశ్వరి సర్వరీనాద జూటార్ధ దేహస్థితే సర్వదామోని సంపూజితే శైలపుత్రి కృతాశేష దోషక్రియావర్తనా స్తోమన శాంకరి శంకరి గౌరి కామాక్షి నానా విధానార్గరత్నోజ్వాలానేక సద్భూషణాలంకృతాంగి శుభాంగి ఉమా దుర్గా కాత్యాయిని ఆదిశక్తి సమస్తాగ నిర్వాపిని చండ ముండాది రాత్రించ రోద్ధండ గర్వాతిరేకక్షయ అక్షయానంద సందాయికి నిత్య వాంఛా సముద్ధాయికి నిష్కలంకాత్మిక నీ పాదాంబోరువందమింతేనియున్ భక్తితో నింతు పూజింతు సేవింతు నీ దాసి నన్నన్ కారుణ్య దృష్టిని విలోకించి మన్నించి కష్టంబుల్లన్ చింతలెల్లని నివారించి రక్షింపవమ్మ నిన్ను నమ్మి నానమ్మ నన్యుండగానమ్మ నా సంస్థలను బొమ్మ యోభద్రకాళి నమస్తే 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 నమః.